దేవుని నామానికి స్తోత్రాలు. ఈ దినాన్ని సమాధానం గురించి దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ దినాన్ని మీ కొరకు కొన్ని విషయాలు సమాధానం కొరకు చెప్పాలనుకుంటున్నాను. సమాధానం అందరికీ అవసరం, కానీ నేడు కొరవడిన వాటిల్లో ఒకటి సమాధానం. అనేకులు మేము లోకరీతిగా ఐశ్వర్యవంతులమే, మాకు అన్నీ ఉన్నాయి, కానీ మా హృదిలో సమాధానం లేదు అంటారు. ఈ లోకంలో నీకు సమాధానం కావాలి అంటే నీ హృదయంలోకి సమాధానకర్తయగు యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. యేసుక్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ప్రవచించాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యేసుప్రభు జననంలో కూడా దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. లూకా 2:14 ఉంటుంది. యేసు ప్రభువుని కలిగిన జీవితాలు సమాధానంతో నింపబడతాయి. యేసు ప్రభు పేరట ప్రార్థించిన సమాధానం కలుగుతుంది. యేసు ప్రభువు మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపి సర్వలోక పాప పరిహారార్థం తన రక్తం చిందించి ప్రజలను వారి పాపముల నుండి రక్షించాడు. యేసు ప్రభువు తన ప్రజలకు నిత్యమైన సమాధానం అనుగ్రహించనై ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ సమాధానాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు సిలువలో వేలాడే దృశ్యం చూసాకే మనకి సమాధానం అనే పదానికి అసలు నిర్వచనం అర్థమవుతుంది. ఆ యేసు ప్రభు సిలువలో పలు బాధలు పడుతున్నప్పుడు రాను వారు ఆయన బల్లంతో పొడుస్తూ ఉన్నారు. బలమైన కొయ్యపై కాళ్ళు చేతుల్లో శీలలతో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు దేహం నుండి రక్తం అంతా కారిపోతూ ఉంది. తలపై ముండ్లం నకుటం గ్రొచ్చబడింది. కొరడా దెబ్బలు కొడుతూ తూలనాడుతూ ఆయన ముఖంపై ఉమ్మి వేయడం, చెడ్డ మాటలు బూతులు తిట్టడం జరుగుతున్న యేసు ప్రభు ఒక్క మాటైనా బదులు పలకక ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. ఆ దృశ్యమే మనం సమాధానం పొందడానికి మనల్ని మార్చివేసే దృశ్యం. ప్రియమైన బిడ్డ, మనం సమాధానము సమాధానము అని అంటాం, కానీ అసలైన సమాధానం ఏమిటి? యేసు ప్రభుని అనుసరించేవారు ఎటువంటి సమాధానం కలిగి ఉండాలి? ప్రతికూల పరిస్థితిలో కూడా యేసు ప్రభువు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని పలికాడే తప్ప ఆయన కలవరి పడ్డట్టు గాని కోపగించుకున్నట్టు శపించినట్టు మనం చూడం. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. అయితే యేసు నామాన్ని ధరించిన మనము ఎందుకు ఇటువంటి సమాధానాన్ని పొందలేకపోతూ ఉన్నాము? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన గడియ వచ్చి ఉన్నది. ఎందుకు మనకి కోపం వస్తుంది? ఎందుకు మనకి తిరుగుబాటుతనం? ఎవరైనా మనల్ని నిందిస్తుంటే, దూషిస్తుంటే, తృణీకరిస్తుంటే ఎందుకు మళ్ళా మాటకు మాట చెప్తూ ఉన్నాం? ప్రియమైన బిడ్డ, దేవుని వల్ల సహించే గుణం మనకి ఉంటే, దేవుని వల్ల మనము భరించే శక్తిని దేవుడు ఇవ్వమని దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ నష్టంలో నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. కానీ మనము కీడుకు ప్రతి కీడు, మాటకు ప్రతి మాట చెప్పడం మనకు అలవాటైపోయింది. అందుకే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. క్షమించలేని తనము వల్ల మనము చాలా సమాధానాన్ని మన గృహంలోను, మన సంఘంలోను కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డ, వ్యక్తిగతమైన జీవితంలో నీవు ఆ దేవుడిచ్చే శాంతిని, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటే నువ్వు ఎప్పుడు నెమ్మదితోనే ఉంటావు. నీలో కలవరం రాదు, నీలో భయం రాదు. నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, నా దేవుడు నాలోనే ఉన్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని భరించే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. ఇవన్నీ నా మేలు కొరకే, ఇవన్నీ నా దీవెన కొరకే అని మనల్ని మనము దేవుని ఆత్మకు అప్పగించుకుంటాం. ప్రియమైన బిడ్డ,
దేవుడు యేసయ్య అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అని యోహాను 14:27లో యేసు ప్రభువు తన శిలువ మరణానికి ముందుగానే శిష్యులను సిద్ధపరిచాడు. ఏమిటి ఆ శాంతి అంటే శిలువలో ఆయన ప్రదర్శించిన సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి ఈ సమాధానం అనుగ్రహించబడుతుంది. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే యేసు ప్రభువును అంగీకరించిన వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభువును అంగీకరించని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. వారికి ఈ లోకంలో ఈ లోకంలో రానున్న లోకంలో కూడా నెమ్మది ఉండదు. ఈ దినాన్ని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ యేసు ప్రభువు నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు శాంతి, సంతోష, సమాధానాలు కలిగి ఉంటావు ప్రియమైన బిడ్డ. ఆ శాంతి దేవుడే మనకి ఇస్తాడు, లోకం ఇచ్చే శాంతి కాదు. దేవుని యొద్ద నుండి నీకు శాంతి, సంతోష, సమాధానాలు కలగాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా దేవుడిచ్చే నెమ్మది, శాంతి, సంతోషాలు ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. ఎప్పుడు నువ్వు వాటి శ్రమల వైపు చూడకుండా యేసయ్య వైపే చూస్తూ ముందుకు సాగుతావు. యేసు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే తప్పకుండా దేవుడిచ్చే శాంతిని, సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ దివ్యమైన సమాధానం యేసు ప్రభువును అనుసరించే వారికే అనుగ్రహించబడుతుంది. మన హృదయంలో ఆయనను అధిపతిగా నియమించుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. దేన్ని గూర్చి చింతపడకూడదు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. అప్పుడు ప్రియమైన బిడ్డ ఈ దినాన్ని చింతపడకూడదు. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. అప్పుడు మనకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా ఉంటాయి. ఇది నాన్ని మళ్ళీ ఈ ఒక్క వాక్యాన్ని మనము మనసులో పెట్టుకుందాం. ఎవరు ఇస్తారు అంటే మనకి సమాధానము యేసుక్రీస్తు వలనే మనకు కలుగుతుంది. మనం ఏం చేయాలి అంటే ప్రభువునందు ఆనందించాలి. దేని గూర్చి చింతించకూడదు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. కొందరు తరచూ మనతో గొడవ పడుతూ ఉంటారు. కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు, ఇరుగు పొరుగు వారు, సంఘము, సమాజము, ఉద్యోగ స్థలములో తప్పకుండా మనకు పోరాటము ఉంటుంది. కానీ యేసు ప్రభు బిడ్డగా నువ్వు చూపే మాదిరి ఎలాగూ ఉండాలి. కీర్తనలు 34:14లో నువ్వు సమాధానాన్ని వెదికి దాన్ని వెంటాడాలి అంటున్నాడు దేవుడు. సత్యమైతే నువ్వు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కయ్యాలు, కలహాలకు తావివ్వవద్దు. మన ప్రభువు సమాధానానికి రాజు, సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్త. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అంతా తారుమారు అవుతున్నా నువ్వు ప్రభు శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసు నామంలో ప్రార్థించాలి. యేసు ప్రభు కలిగిన స్వభావము కలిగి ఉండి ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన నీ పక్షముగా ఉండి నీకు విజయం అనుగ్రహిస్తాడు. నువ్వు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాలలో ఏలుచుండనియుడి అని కొలస్సీ 3:15లో ఉంటది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనల్ని నిబ్బరంగా ఉంచుతుంది. ఆ సమాధానము మన హృదయాన్ని ఏలుతుంది. మనము విశ్వాసము వలన నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం ఎలాగ లభిస్తుంది? మొట్టమొదటిగా నీకు పాప క్షమాపణ కలగాలి ప్రియమైన బిడ్డ. నువ్వు దీర్ఘకాలిక విశ్వాసివైన దేవునితో కలిగి ఉన్న బంధాన్ని తిరిగి నెలకొల్పుకుంటావు.
పాపంలో ఉన్నవారు ఈ దివ్యమైన సమాధానాన్ని పొందలేరు. మొట్టమొదటిగా మనము పాప క్షమాపణను పొందుకోవాలి. ప్రభువు సన్నిధిలో మన అయోగ్యతలు, మన బలహీనతలు అనుదినము ఒప్పుకోవాలి. ప్రియమైన బిడ్డ, పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు నిన్ను కరుణించి నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునితో కలిగి నువ్వు ఉన్న బంధాన్ని తిరిగి నెలకొల్పుకుంటావు. పాపంలో ఉన్నవారు ఈ దివ్యమైన సమాధానాన్ని పొందలేరు. పాపం వదిలిపెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ సమాధానం కావాలి అంటారు. మా తలపై చెయ్యి పెట్టి ప్రార్థించండి, మాకు నెమ్మది లేదని చాలా మంది నా దగ్గరకు వస్తారు. ప్రియమైన బిడ్డలారా, తల మీద కాదు కదా, గుండె మీద చెయ్యి పెట్టినా ఏమీ లాభం ఉండదు. నువ్వు మారు మనసు పొందితేనే గాని ఈ దివ్యమైన సమాధానాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు దేవుని మార్గంలోకి ముందుగా రావాలి. ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకొనాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. నీ పాపములన్నీ ఒప్పుకుంటే నీ పాపాలన్నీ పరిహరించబడ్డాయని ఆయన నీకు నిరీక్షణ కలుగు నిమిత్తం కలుగు వరకు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ప్రియమైన బిడ్డ, ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో ఒక వాగ్దానం, రక్షణ వాగ్దానం నీకు దేవుని యొద్ద నుండి వచ్చే వరకు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. సిలువలో నువ్వు దేవుని మార్గంలోనికి రావాలి. ప్రియమైన బిడ్డ, సిలువలో నీ పాపాలు పరిహరించబడ్డాయని కల్వరి సిలువ యొద్దకు వెళ్ళి ఆయన పొందిన శ్రమలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. నీకు ఎక్కడా దొరకదు ప్రియమైన బిడ్డ. కల్వరి సిలువలో ఆయన చూపిన మాదిరిని నువ్వు అనుసరించవలసి తప్పకుండా అనుసరించాలి. ఆయనని పొందిన శ్రమల చేతనే మనకు విధేయత నేర్పనై ఉన్నాడు. ఆయన గుణగణాలు మనకు నేర్పనై ఉన్నాడు. కనుక ఆయన సమాధానాన్ని పొందుకోవాలి అంటే ఆ కల్వరి సిలువలో యొద్దకే మనము వెళ్ళాలి. ప్రియమైన బిడ్డ, మన పాపాలన్నీ ఆయన రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత కడగబడాలని కన్నీటితో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, యేసు ప్రభు నా కొరకు రక్షకుడిగా వచ్చాడు, మరణించి తిరిగి లేచాడు, ఆరోహణుడై మరలా తిరిగి రానయ్యున్నాడు అనే సత్యాలు నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి. అప్పుడే దేవుని సమాధానం నీలోనికి వస్తుంది. నువ్వు నమ్మకుండా, నువ్వు విశ్వసించకుండా, నీ పాపాలు ఒప్పుకొనకుండా, నీ పాపాలు దేవుని ఎదుట ప్రతి పాపాన్ని ఒప్పుకొని నీకు రక్షణ నిశ్చయిత కలగకుండా నీలో సమాధానము కలగనే కలగదు. ఆయన మళ్ళా తిరిగి రానై ఉన్నాడనే సత్యాలు నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. మరలా తిరిగి రానయ్యున్నాడు. ఈ సత్యాలన్నీ నువ్వు హృదయపూర్వకంగా నమ్మి నోటితో ఒప్పుకుంటే నమ్మిన నీవు ధన్యుడు అవుతావు. ప్రతి పరిస్థితిలో నీకు సమాధానం లభిస్తుంది. యేసు ప్రభువు నందే మనకి సమాధానం కలుగుతుంది. యోహాను సువార్త 16:33. యేసు ప్రభు జననంలో కూడా ఉన్న మహా సంతోషం ఈ లోకంలో ఎక్కడా లేదు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు పుట్టుక శుభవర్తమానం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, శత్రువుల హింసలు, అవమానాలు కలుగుతాయి. కానీ ప్రభువు మన హృదయంలో దివ్యమైన సమాధానం ఇచ్చి అన్నింటి మీద విజయం అనుగ్రహిస్తారు. కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి. మత్తయి 5:11-12 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తూ ఉన్నాడు. జనులు మనలను బాధించినప్పుడు మనం ఎలాగ ధన్యులమవుతాం? అదే పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతం. ప్రియమైన బిడ్డ, అదే ఆశ్చర్యం. అప్పుడు మీరు తగువులాడుకోవద్దు, కలహించవద్దు, పోటీ పడవద్దు, మారుమాట పలుకోవద్దు, కానీ సంతోషించి ఆనందించాలి. అప్పుడు ప్రభువు ఆత్మ మీ మీద నిలుస్తాడు గనుక మీరు ధన్యులు. అన్యాయంగా శ్రమ పెడుతున్న వారు తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. భూలోకంలో పరలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభువు నీకు తోడుంటాడు. కాబట్టి సమాధానాన్ని,
పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుటకు ఆసక్తితో దేవుని మాటలు అంగీకరించాలి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, సమాధానము అని మనము గ్రహించాలి. రోమా 14:19. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అని నమ్మాలి. యెషయా 26:3. దేవుని సెలవు లేకుండా వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేల రాలదు. కావున సమాధానం అనే బంధము చేత ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమిస్తూ ముందుకు సాగాలి. మీరు మీ కుటుంబాల్లో, సంఘాలలో దివ్యమైన దేవుని సమాధానం కొరకు శ్రమ పడాలి. మనం క్రీస్తు అడుగు జాడల్లో నడిస్తే విజయము మనల్ని వరిస్తుంది. నువ్వు యేసు ప్రభువుతో ఏకమైనప్పుడు సమాధానము నీ స్వంతమవుతుంది. నువ్వు క్రీస్తులో వేరు పారి ఉన్నప్పుడు క్రీస్తు అనుగ్రహించు గొప్ప సమాధానముతో మనము నిండి ఉంటాము. యేసు ప్రభువు మధ్యవర్తిగా ఉండి నీకు దేవునితో సమాధానం కలుగజేస్తున్నాడు. నువ్వు ఆ సమాధానం కలిగి ఉండట ద్వారా ప్రతి పరిస్థితిని ఎదిరించగలవు. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితిలో కూడా ప్రభువు కొరకు సాక్షిగా ప్రజలకు మాదిరిగా ఉండుటకు ఆ సమాధానము తోడ్పడుతూ ఉంది. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. కొలసీలకు రాసిన పత్రిక 1:19 20. ఇది సమాధాన వార్త ప్రియమైన బిడ్డ. ఆయనే సమాధాన కరకుడు. నువ్వు క్రీస్తు అనుగ్రహించు సమాధానముతో నింపబడతావు. మరి ప్రతి పరిస్థితిలో ఆ దివ్యమైన సమాధానాన్ని అనుగ్రహించమని మనము అనుదినము ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా యేసయ్యకు సమాధానపు రాజు అని యేసుక్రీస్తు నామంగా మనం తీసుకుంటున్నాం. మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు పేరుకు నీతికి రాజని, సమాధానపు రాజని, షాలేము రాజని అర్థం. షాలేము రాజు, మెల్కీసెదెకు నీతికి రాజు, సమాధానానికి రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ప్రియమైన బిడ్డలారా, సమాధానపు రాజును హృదయంలో కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటారు. లోకం ఇచ్చినట్లు కాదు. సిలువలో ఘోర చిత్రహింసలు అనుభవిస్తూ కూడా ఆయన తన సమాధానాన్ని కోల్పోలేదు. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు. యోహాను 16:33. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అని యోహాను 14:27లో యేసు ప్రభువే స్వయంగా మాటలు చెప్పాడు. పాపం చేసి దేవునితో సమాధానం కోల్పోయిన మానవుని తిరిగి యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా సమాధానపరిచాడు. అందుకే ఆయన సమాధానపు రాజుగా పిలువబడ్డాడు. మళ్ళా చెప్తానండి, పాపం చేసి దేవునితో సమాధానాన్ని కోల్పోయిన మానవుని తిరిగి యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా సమాధానపరిచాడు. అందుకే ఆయన సమాధానపు రాజు. భూమి మీదనున్న నీకు పరమందున్న దేవునికి మధ్య సమాధానము కలుగజేశాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియమైన బిడ్డ, ఎఫెసీ 2:14-17 వరకు చదివితే, ఎఫెసీ 2:14-17, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు.
మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా ఈ పాపములో దూరస్థులమైన మనల్ని యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరణము ద్వారా మన పాపములను ఆయన భరిస్తూ మనలను తండ్రితో సమాధానాన్ని పొందువారిగా మనలను చేశాడు. ప్రియమైన బిడ్డ, సమాధాన కారకుడిగా యేసు ప్రభు ఉన్నాడు. మధ్యవర్తిగా మనకి తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి మన పాపములను ఆ యేసుక్రీస్తు ప్రభువు భరించుట ద్వారా ఆయన పొందిన గాయముల చేత కలిగిన ఆ యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను మనము కూడా అనుభవించడానికి దేవునితో మనలను సమాధానపరిచింది యేసు ప్రభువే. కనుక యేసు ప్రభువే సమాధానపు రాజు. మరి ఆయన మేము ఇంకను పాపులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన ద్వారా మనం నుండి, నరకం నుండి రక్షించబడతాం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని రోమా 5వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుతూ ఉన్నాం. అంటే ఆయన మన సమాధానార్థమైన శిక్షను అనుభవించి దేవునితో మనలను సమాధానపరిచాడు. సమాధానపు రాజును సేవించేవారు, సమాధానపు రాజును హృదయంలో కలిగి ఉన్నవారు, సమాధాన సువార్తను ప్రకటించేవారు, సమాధాన పరిచర్య చేసేవారు ఎల్లప్పుడూ ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు సమాధానపు రాజుని నువ్వు ప్రకటించకూడదు, పరిచర్య చేయకూడదు. నేను దేవుని అందరితో చేతనైనంత వరకు అందరితో నేను సమాధానపడి అందరినీ ప్రేమిస్తూ అందరి అవసరతల కొరకు, అందరి అక్కరల కొరకు నేను ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క ప్రేమ నాలో ఉంటేనే తప్ప నేను ఆ సమాధానపు రాజుని గురించి చెప్పడానికి నేను అర్హురాల్ని కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, సమాధాన పరిచర్య చేసేవారు ఎల్లప్పుడూ ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. సమాధానాన్ని వెదికి దాన్ని వెంటాడాలి. సమాధానపు రాజు పరలోకమందున్న దేవునికి భూమి మీద ఉన్న నాకు సమాధానం కలిగి చేశాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ తోటి విశ్వాసులతో సమాధానంగా ఉండాలి. కొందరు సేవకులు అంటూ మరి ఎంతెంతో ఇది కోపాలతోటి, క్రోధాలతోటి, కలహములతోటి అసమాధానాన్ని సృష్టిస్తూ ఉంటారు. జాగ్రత్త, అట్టి వారి మీదకి శాపం వస్తుంది. సమాధానపు రాజుని సేవించే మనము ఎల్లప్పుడూ సమాధానం వెదికి దాన్ని వెంటాడాలి. అసమాధానంతో నిండి ఉన్న గృహాలలో అడుగుపెట్టి వారి మధ్యన మనం సమాధానం కొరకు ప్రార్థించాలి. అంతేగాని వారి మధ్యన ఈ భేదాభిప్రాయాల్ని ఇంకా మనము పెంచడానికి వీల్లేదు. మనం అడుగు పెడుతున్నామంటే ఆ గృహంలో సమాధానాన్ని ప్రకటించాలి. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటారు. సమాధానపు రాజుని కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటూ తోటి విశ్వాసులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషములుంటే తొలగించుకోవాలి. తోటి విశ్వాసులు కూర్చున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. యూదుల సంప్రదాయం ప్రకారం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అని అంటారు. షాలోమ్ అంటే సమాధానం అని అర్థం. దేవుని బిడ్డలు అందరితో సమాధానంగా ఉండాలి. నన్ను అడిగితే దేవుని బిడ్డకు శత్రువులు ఉండకూడదు. విశ్వాసులందరికీ శత్రువు ఒక్కడే, సాతానుడు మాత్రమే. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు ద్రొక్కిస్తాడు. దేవుని బిడ్డల జీవితాల్లో సమాధానపు రాజును తమ హృదయంలో కలిగి ఉంటారు కనుక శత్రువుకు చోటుండదు. అందుకు వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దివ్యమైన సమాధానాన్ని కలిగి ఉంటారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం వారి హృదయాలను ఏలుబడి చేస్తుంది. సమాధానపు రాజు అనే నామంతో మనం స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు శిలువ ద్వారా శత్రువులమైన మనల్ని దేవునితో సమాధానపరిచాడు కదా. మరి ఆయన బిడ్డగా
అందరితో సమాధానం కలిగి ఉందాం. సమాధానాన్ని వెతికి వెంటాడుదాం. ఆ సమాధానంతో ఉన్న వారికి ఈ సమాధాన సువార్తను ప్రకటిద్దాం. సమాధానపరిచేవారు దేవుని కుమారులుగా పిలువబడతారు. కాబట్టి దేవుడు మనలను క్షమించిన ప్రకారము మనం కూడా తోటి వారిని క్షమిస్తూ కీడికి ప్రతి కీడి చేయకుండా శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. వాక్యం ధ్యానిస్తున్న మనము ఎవరితోనైనా అసమాధానం కలిగి ఉంటే వెంటనే వారితో మనం సమాధాన పడాలి. నీ కుటుంబంలో సమాధానపు లేకుంటే సమాధానపు రాజుని వేడుకుంటే ఆయన నీకు సమాధానము ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ సమాధానం గురించి, సమాధానం యొక్క మరి ప్రయోజనాలు ఏమేమి ఉంటాయంటే, యేసుక్రీస్తు ద్వారానే మనం సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు మన గృహంలో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. రెండవదిగా సమాధానము క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది. రోమా 14:19, మరి రోమా 14:19 సమాధానాన్ని, పరస్పర క్షేమాభివృద్ధిని సమాధానం కలిగజేస్తుంది. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 దేవుని సమాధానము మనకు కావలి కాస్తుంది. ఎందుకంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలు దేవునికి తెలియజేస్తాము కనుక దేవుని యొక్క మరి సమాధానము మన హృదయాలకి, మన తలంపులకు కావలి ఉంటుంది. నాలుగవదిగా అందరితో సమాధానం కలిగి ఉంటాము. సమాధానం ద్వారా మనం ఐక్యతను కాపాడుకుంటాము. ఎఫెసీ 4:1. సమాధానము మనము ఎప్పుడు ఇతరులతో ఉంటామో వారితో మనము ఆత్మీయ బిడ్డలతో ఐక్యతను కలిగి ఉండటం ద్వారా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరు విన్నపాలను ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరు కంటే ఒకరు మరొకరు యోగ్యులని ఎంచుకుంటూ, మరి ఐక్యత, ఆశీర్వాదం, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుంది. ప్రియమైన బిడ్డ, మీ చేతనంత, మన చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మనం సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే మనము దేవుని దృష్టిలో మరి ధన్యులంగా పిలువబడతాం. దేవుడే సమాధానాన్ని అనుగ్రహించును. 2 దశలోనికలు రాసిన పత్రికలో 3:16 ఉంటది. దేవుడే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. 8వదిగా సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెగా మనం పిలువబడాలి అంటే మనము ఇతరులను సమాధానపరచాలి. ఎవరితో మనము అసమాధానంతో, అశాంతితో ఉండకూడదు. ఏమైనా కోపమున్నా, క్రోధమున్నా, అసూయ ఉన్నా వాటిని అన్నిటినీ దేవుని ఎదుట క్షమించమని అడుగు. మళ్ళీ వారితో కూడా మనం క్షమించమని అడగాలి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:13 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఎఫెసీ 6:15 పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలువబడి. మనము మరి శత్రువులని ఎదిరించడానికి దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చాడు. ఎఫెసీ 6 వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇచ్చాడు, రక్షణ అనే శిరస్త్రాణం ఇచ్చాడు, విశ్వాసం అనే డాలుని ఇచ్చాడు. అలాగే మన పాదములకు కూడా సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనే జోడును మనం తొడుగుకుంటే మన సాతాను శక్తులను ఎదిరించగలము. మత్తయి సువార్తలో 5:23-26 యేసు ప్రభువు మనకి స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. రెండవదిగా నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగానే వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతికి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించి వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి నానేరమని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇది యేసు ప్రభువు స్వయంగా పలికిన పలుకులు. ప్రియమైన బిడ్డ, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఎవరి మీదన్నా మనకి విరోధ భావము ఉన్నదని మనకు అక్కడ జ్ఞాపకం వస్తే మనము ప్రార్థించడం మానివేసి మొట్టమొదటిగా వారి యొద్దకు వెళ్ళి క్షమాపణను కోరాలి. నువ్వు క్షమించలేని మనసుతో ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. మనము ఇతరులతో ముందుగా సమాధాన పడాలి, అటు తరువాత వచ్చి అర్పణము అర్పించాలి. ప్రార్థన చేయడానికి ముందుగా మన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నేను దేవుని ఆజ్ఞల్ని కైకున్నానా? ఇప్పటి వరకు దేవుని చిత్తంలో ఉన్నానా? దేవుని చిత్తానుసారంగా నేను ఆజ్ఞలను అనుసరిస్తూ నా హృదయం శుద్ధీకరణ కార్యం జరిగిందా? నా హృదయంలో ఇంకా కక్షలు, అసూయలు, ద్వేషాలు, అబద్ధాలు, మరి సాకులు, కొండాలు ఇవన్నీ ఉన్నాయేమో. ఒక్కసారి నన్ను నేను పరిశీలించుకొని అప్పుడు దేవుడి సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ప్రియమైన బిడ్డ, ప్రార్థనకు ముందుగా నన్ను నేను శుద్ధీకరించుకోకుండా, నా నాలుకను కాల్చుకోకుండా, ప్రభువా నాకు నాలుకను కాల్చు, కరిగించు, నీ చిత్తానుసారమైన ప్రార్థన చేయడానికి మాత్రమే నా నోరు తెరువు. ఎన్నో ప్రార్థనలు దేవునికి అంగీకారయోగ్యం కావటం లేదు. మనలో పాపం ఉంచుకొని, మనలో ద్వేషం ఉంచుకొని, మనలో క్షమించలేని మనసును పెట్టుకొని, మనలో సందేహాలు పెట్టుకొని, మనలోనే అన్ని హృదయంలోనే ఉంచుకొని, నా హృదయంలోనికి దేవా రా అంటే యేసయ్య రాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంతో దుఃఖంతో చెప్తూ ఉన్నాను, అనుభవంతో చెప్తూ ఉన్నాను. మన హృదయాన్ని అంతటినీ శుద్ధీకరించుకొని సంపూర్ణంగా మన భారాల్ని దేవుని మీద వేస్తేనే ఆ భారం సులువుగా తేలిగ్గా చేయబడుతుంది. దేవుని శాంతి, సంతోష, సమాధానాలు మనలోనికి దిగి వస్తాయి. ఏమి నీ పాపాలు ఒప్పుకొనకుండా ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ నీకు సాక్ష్యంగా మారాలనే, కానీ ఆ శ్రమ ద్వారా నిన్ను ఇంకను అనగదొరకాలని దేవుని చిత్తం కాదు. సాతానుడు ఈ శ్రమ ద్వారా నువ్వు దేవుణ్ణి నిందించినట్లుగా, తిరస్కరించినట్లుగా, దూషించినట్లుగా, ప్రార్థన మానివేయినట్లుగా సాతానుడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. నువ్వు ఆ ఒక్క విషయంలో ఆ సాతానుని జయించగలిగితే, సిద్ధ మనసు అనే జోడును తడుక్కొని, నీ మనసు అనే నడుము కట్టుకొని, దేవుని చిత్త ప్రకారం నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు ముందుకు వచ్చి నీ యొక్క కోరికను నెరవేరుస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొదలకు చెవి ఎగ్గుతాడు, నీ కన్నీరు తుడిచి వేస్తాడు. దానికి నేనే ప్రత్యక్షమైన సాక్ష్యం. ప్రియమైన బిడ్డలారా, 2 కాళ్ళు పడిపోయినప్పుడు ఎంతగా దుఃఖించాను. ఇంకా నా బ్రతుకు ఇంతే, ఒక మూలను నేను ఉండవలసిందే. కాళ్ళు లేని బ్రతుకు ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఆ శ్రమ ద్వారా దేవునిలో ఎదగడానికి, దేవునిని సేవ చేయడానికి, దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుంటానికి, నువ్వు కాళ్ళు ఇస్తే ఈ కాళ్ళు నీ సేవ కొరకే, ఆఖరి శ్వాస కొరకే అని ఆ యొక్క మృక్కుబడి చేసుకుంటానికి, దేవుడు నా హృదయాన్ని మార్చడానికి, నాలో దేవుని యొక్క విశ్వాసాన్ని ఘనపరచడానికి దేవుడు దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? తన పరిశుద్ధ దేవదూతల సైన్య సమూహంతో వెలుగుగా ఆయన నా యుద్ధకు దిగి వచ్చి ముందుగా ఆయన గాయపరచబడిన హస్తం చేత నీ కన్నీళ్లు నా కన్నీళ్లు తుడిస్తాడు. ప్రియమైన బిడ్డ, హిజ్కియాకు మరి మరణకరమైన రోగం వచ్చి చనిపోతావు అని చెప్పిన తర్వాత కూడా అతడు గోడ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు, యథార్థ హృదయుడై నీ సన్నిధి నేను ఎట్లు నిత్యం నడుచుకుంటేనో ఒక్కసారి నీ కృప చెప్పున జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన బిడ్డ, ఇక్కడ నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, దేవుని చిత్త ప్రకారం మన హృదయాన్ని మార్చుకొని, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, నిర్దోషమైన ప్రార్థన, స్వార్థం లేని ప్రార్థన, దేవునికి నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చే ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడే ఆకాశం నుండి నీ దగ్గరకు దిగి వస్తాడు, నీ కన్నీటిని తుడిచివేస్తాడు, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నిన్న ఒక దీపస్తంభం మీద ఉన్న దీపం వలె నువ్వు ప్రకాశించినట్లుగా, అనేక మందికి నీ సాక్ష్యం ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుగా నిన్ను లేపుతాడు. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను ఒక సాక్ష్యం విన్నాం. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉండగా మరలా నిర్లక్ష్యం వద్దు. ప్రియమైన బిడ్డ, మరలా వెనుకకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు.
కార్యం జరిగినప్పుడు దేవుని స్తుతిస్తాము. ఆ తర్వాత మరలా లోకానుసారముగా జీవించడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎల్లప్పుడూ దేవునినే ఆనుకోవాలి. దేవునినే ఆశ్రయించాలి. దేవునినే హత్తుకోవాలి. దేవుని కృపనే కోరుకోవాలి. దేవుని సత్యంలోనే నడవాలి. మన కన్నులు అటు ఇటు చూడకుండా దేవుని వైపే చూడాలి ప్రియమైన బిడ్డ. అప్పుడే దేవుని కార్యాలని మనం చూడగలము. ఇది నాని సమాధానకర్తయ్యకు దేవుడు. నీ గృహంలో నాకు నెమ్మది లేదు అంటున్నావా? శాంతి లేదు అంటున్నావా? మన హృదయంలో దేవుడు లేడు. దేవుడు తప్ప మిగతావన్నీ లోక సంబంధమైనవన్నీ నీ హృదయాన్ని కలవరపరిచేవి, నీ హృదయంలో భయాన్ని కలిగించేవి, నీ హృదయంలో నాయన దేవునికి దూరంగా చేసుకుని వెళ్ళేవి నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుని శాంతి సంతోష సమాధానాలు కావాలని దేవుని సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవునికి స్థానం ఇస్తే దేవుడే మన హృదయంలోకి వచ్చి ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. అటువంటి గొప్ప సమాధానం ఈ దినాన్ని నేను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కలిగి ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా సమాధానం కలిగినప్పుడు మనం ఏ విధంగా ఉంటాము అంటే మన ముఖాలు తేజస్సుతో నింపబడతాయి. దేవుని యొక్క తేజస్సుతో నింపబడతాయి. దేవుని వెలుగుతో కప్పబడతాం. దేవుని వెలుగు ఫలం ఏంటో తెలుసా? సమస్త విధములైన మంచితనము, సమాధానము, నీతి, సత్యము. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని వాటిని మనం పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. నిజమైన శాంతి సంతోష సమాధానాలతో నింపబడితే నువ్వు ఎల్లప్పుడూ తలగానే ఉంటావు, తోకగా ఉండవు. ప్రియమైన బిడ్డ, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోతావు. అనేకుల గృహాలను నువ్వు కడతావు. జ్ఞానంతో, వివేకంతో సమాధాన సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపిస్తావు. అటువంటి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని దేవుని నామాన్ని వేడుకుంటూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం. యేసయ్యా, ఎంత చక్కని నా ప్రభు. అవును నాయన, శాంతి లేక, సంతోషం లేక, సమాధానం లేక, ప్రేమ లేక, విశ్వాసం లేక, నిరీక్షణ లేక కొట్టబడుతూ ఉన్నాము తండ్రి. యేసయ్య, సాతానుడు నా ప్రభు మాలో భయాన్ని, ఆందోళనను, కలవరాన్ని పెట్టి నా ప్రభు నాయన మమ్మల్ని నాయన దేవుని నుండి, సమాధానకర్త అయిన దేవుడి నుండి, షాలేం రాజు నుండి మమ్మల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రార్థనలో నిర్లక్ష్యం ద్వారా, వాక్యం చదువుట్లో నిర్లక్ష్యం చూపడం ద్వారా, దేవునికి ఇవ్వవలసిన మొట్టమొదటి ప్రేమ ఇవ్వకుండా, మొట్టమొదటి సమయం ఇవ్వకుండా, మొట్టమొదటి తలాంతులు ఇవ్వకుండా నాయన లోకానుసారమైన మనసుతో నాయన జీవించడానికి నాయన వాడు ప్రేరేపిస్తూ ఉండగా వాడి ప్రేరేపణలకు లొంగిపోతూ ఉన్నాం. యేసయ్యా, ఇది నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ సమాధానం మాకు కావాలి అంటే, నీ సమాధానం మా హృదయంలో పొంగి పొరలి ప్రవహించాలి అంటే, అవి నిత్య జీవంనకు వారసులంగా మేము అవ్వాలి అంటే, నీ శాంతి సంతోష సమాధానాలు మా హృదయాలకు, మా తలంపులకు కావలి ఉండాలి ప్రభువా. నాయన అట్టి కృపను మాకు దయచేయండి. సమాధానం ఎప్పుడు మనకు నాయన మేము సమాధానం పొందిన వారమని ఎప్పుడు నీకు తెలుస్తుంది ప్రభువా? మా ప్రతికూల పరిస్థితుల్లోనే, మా విశ్వాసమును పరీక్షించడం ద్వారానే, మా శ్రమల్లో నాయన మేము నా ప్రభు ధైర్యముగా నీ కృపాసనమునద్ద నిల్చుండి ప్రార్థన విజ్ఞాపనల చేత మా విన్నపాలు నీకు తెలియజేయచ్చు ఉండగా, నీ శాంతి సంతోష సమాధానాలు మా హృదయ తలంపులకు కావలి ఉండగా మేము నీ బిడ్డలమని నువ్వు తెలుసుకుంటావు తండ్రి. యేసయ్యా, మమ్మల్ని విశ్వాసంలో పరీక్షించడానికే ఈ శాంతి సమాధాన సువార్త వల్లైన నిబంధనను మాకు అనుగ్రహించావు. షాలేం రాజుగా ఈ లోకానికి వచ్చావు. దేవునితో మమ్మల్ని సమాధానపరిచావు తండ్రి. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చావు నాయన. నిన్ను అంగీకరించిన నీ బిడ్డలమందరము సమాధాన స్థితిని పొంది ఉన్నాము తండ్రి. యేసయ్యా, ఒక్కొక్క బిడ్డపై నీ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించు. కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, కొట్లాటలతో, కలహములతో, కోపములతో, క్రోధములతో విడిపోతూ ఉన్నారు ప్రభు. అన్ని నాయన చాలా ప్రేయర్ రిక్వెస్ట్ అవే ప్రభు. ఆత్మహత్యలు చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన. ఎవరిని తప్పు పట్టడం లేదు యేసయ్యా. నాయన, మా ప్రార్థనలు ఏమి నా ప్రభు, మాలో ఉన్న భక్తిహీనతే,
మాలో ఉన్న విశ్వాసమే, మాలో ఉన్న విధేయతే నశించుచున్న ఆత్మల భారము లేక నా ప్రభు మా బిడ్డలు నశించిపోతుంటే నాయన ప్రార్థించకుండా, ఘనపరచకుండా, నిన్ను స్తుతించకుండా, నిన్ను ఆరాధించకుండా, నీ భయంలో వారిని పెంచకుండా, నీకు ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానము నాయన నీకు ఇవ్వకుండా నా ప్రభు మేము కూడా లోకంతో కలిసిపోయి నీ శాంతి, సంతోష, సమాధానాల్ని పొందలేకపోతూ ఉన్నాము. ఇది నాని మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము. ప్రతి బిడ్డ నాయన వారి కుటుంబంలో ఆనందము కొరకు, వారి కుటుంబ సంతోషము కొరకు, వారి కుటుంబంలో సమాధానము కొరకు, వారి కుటుంబములలో ప్రేమను పెంపొందించుకుంటే కొరకు నాయన కొంత త్యాగం చేయవలసి ఉన్నది, కొంత సమయం నీకు ఇవ్వవలసి ఉన్నది. ఉదయకాల సమయముననే వారి హృదయాలు నీ ఎదుట కొమ్మరించుకునవలసి ఉన్నది. ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసి ఉన్నది. ప్రభు నీ నామ మహిమ ఘనత కొరకు మేము జీవించవలసి ఉన్నది. క్రైస్తవ కుటుంబాలు నా ప్రభు అన్యుల మధ్య నాయన నా ప్రభు మేము నిందించబడకూడదు, తిరస్కరించబడకూడదు, దూషించబడకూడదు. నీ సిలువలో నాయన నువ్వు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని అనుదినము అనుక్షణము ప్రోక్షించుకొని నా ప్రభు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుటకు, ఎల్లప్పుడూ ఆనందించుటకు, ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని నీ మార్గంలో నడిపించుకుంటూ నాయన మాకు నిత్య జీవమును నాయన పరలోక రాజ్యాన్ని అనుగ్రహించిన నా దేవుని యందు మేము ఎల్లప్పుడూ సంతోషముగా నిబ్బరము కలిగి ధైర్యం కలిగిన వారమై నా ప్రభు నీ రాజ్య సువార్తను ప్రకటించి వారముగా, ఒక్కొక్క బిడ్డలోని సమాధాన సువార్తను ప్రతి ఒక్కరికి అందించి వారముగా నాయన మాలో శాంతిని దయచేయండి, మాలో నెమ్మదిని దయచేయండి, మాలో సంతోషమును దయచేయండి. నీ ఆత్మ ఫలములలో సమాధానము ఒక గుణము నా ప్రభు నాయన ప్రేమ, సంతోషము, సమాధానమును నా ప్రభాషానిగ్రహమును నా ప్రభానైన మేము నాయన సమస్తమును ఓర్పును, సహనమును, నిరీక్షణను, ప్రేమను కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ నాయన ఆత్మఫలము ఫలించట ద్వారా సమాధాన సువార్త వల్ల నిబంధనలోనికి రావడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ కృప కలిగిన ఆజ్ఞాపించు నాయన. బిడ్డలందరూ నాయన సాక్ష్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, వాక్యం ద్వారా నువ్వు నామతో మాట్లాడావు నాయన ఇచ్చిన అవకాశం ఇచ్చిన సెలీనా సిస్టర్ గారిని నాయన సంపూర్ణమైన కృపతో కలుసుకో ప్రభు. ఆ బిడ్డ యొక్క సేవా పరిచర్యలు నిశ్చయముగా ఆశీర్వదించినావు. ఇంకను నీ కృపలతో ఆ బిడ్డను బలపరచు, నీ ప్రేమలో నడిపించు. దీర్ఘాయువు, ఆరోగ్యం, సుఖజీవనంతో గడు సంవత్సరములు వారి మినిస్ట్రీ నాయన నూరంతల ఫలము బిడ్డలు పొందుకుంటానికి వారు ఇరువురు చేస్తున్న నాయన ప్రతి సేవా కార్యకలాపాలలో నీ ఆశీర్వాదమును, నీ అభివృద్ధిని నాయన బిడ్డకు తోడ్పరిచి ఉన్న బిడ్డలందరిపై, స్త్రీలందరిపై, ప్రార్థనా పరులపై నాయన ఆర్గనైజ్ చేసిన బిడ్డలందరిపై నీ ప్రత్యేకమైన అభిషేకం నుంచి ప్రభువ ప్రతి బిడ్డ నాయన నా ప్రభు కోపములు, సంశయాలు మానిన ప్రభు నీతో సమాధాన స్థితిని పొందుకొని అందరినీ సమాధాన సువార్తను ప్రకటిస్తూ నీ నామ మహిమ ఘనత కొరకు నా ప్రభు అనేక ఆత్మలు రక్షించి వారిగా ఉండగలిగినట్లు నీ కృపను దయచేయండి ప్రభు నాయన. నీ పరిశుద్ధాత్మాభిషేకంతో ఒక్కొక్క బిడ్డను నింపు ప్రభు నాయన. జ్యోతుల వలె ప్రకాశించడానికి నీ కృపను దయచేయండి ప్రభు నాయన. దేవుని బిడ్డలముగా, నిబంధన జనులముగా, వారసులముగా, ప్రియ బిడ్డలముగా మాదిరికరమైన, మహిమకరమైన, జయకరమైన, ఆశీర్వాదకరమైన క్రైస్తవ జీవితం మేము కలిగి ఉండటానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ కృప కలిగిన ఆజ్ఞాపించమని యేసు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.